నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ ప్రయాణం మొదటి భాగం వింటారు. అమ్మ వంటింటి గడప దగ్గర కూర్చుని మాటిమాటికి కొంగుతో కళ్ళొత్తుకుంటోంది. నాన్నగారు మేడ మీద కూర్చుని మండిపడుతున్నారు. తమ్ముడు కాలుగాలిన పిల్లిలా సావిట్లోనూ వరండాలోనూ తిరుగుతున్నాడు. నేను సిద్ధంగానే ఉన్నాను. సిద్ధమవడానికి మాత్రం ఏముంది? తెచ్చుకున్న 4 బట్టలు చిన్న సూట్ కేసులో పెట్టుకున్నాను. పుస్తకాలు 2 చేతి సంచిలో పెట్టాను. రైలుకు వేళైపోయింది. ఒక్కళ్ళు మాట్లాడరు. ఇక లాభం లేదనుకుని నేనే తమ్ముణ్ణి పిలిచి టాక్సీని పిలుచుకురమ్మన్నాను. అమ్మ ఉలిక్కిపడి వాణ్ణి వెనక్కి పిలిచేలోగా వాడు గుమ్మం దాటేశాడు. అమ్మ మేడ మీదకి వెళ్ళింది నాన్నగారిని పిలుచుకురావడానికి. అనవసరంగా ఆయన మెట్లు దిగి రావడం ఎందుకని నేనే మేడ మీదకి వెళ్ళాను. వెడితే వెళ్ళమను, నాతో చెప్పడం దేనికి? పెద్దవాళ్ళు చెప్తే వినడం అనే జ్ఞానం లేనప్పుడు అని కసురుతున్నారు నాన్నగారు. అమ్మ బిక్కుబిక్కుమంటూ గదిలోంచి యువతలకొస్తుంటే నేను లోపలికి వెళ్ళాను. నన్ను చూడగానే నాన్నగారు మొహం గోడవైపుకు తిప్పుకున్నారు. ఏం మాట్లాడాలో తోచలేదు. జరిగిన దానికి నన్ను క్షమించండి అని అడగడం అసందర్భంగా తోచింది. ఆయన క్షమించరు. అలాగని నా అభిప్రాయాన్ని మార్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఆయన మీద నాకు ప్రేమ గౌరవం లేవని కాదు, నా మీద కూడా నాకు ప్రేమ గౌరవం ఉన్నాయి. నేను చేయదలుచుకున్న పని తప్పు కాదని నేను నమ్మినప్పుడు, అది నా జీవితానికి సంబంధించిన ముఖ్య అంశం అయినప్పుడు, అమ్మ మనసు కష్టపెట్టుకుంటుందని, నాన్నగారు కోపగిస్తారని తల ఒగ్గడం నాకు చేత కాదు. నాన్నగారు, ఈ ఒక్క విషయంలో నన్ను అభ్యంతర పెట్టకండి. నా సుఖాన్ని కోరేవారైతే అతన్ని చేసుకోమని నన్ను బలవంత పెట్టకండి అని ప్రాధేయపడితే నాన్నగారు మెత్తబడతారేమో ఏమో. అమ్మా, ఈ ఒక్క విషయంలో నా మాట కాదనుకు. నా పరువు దక్కించు తల్లి. కావాలని కాళ్ల ముందుకొచ్చిన సంబంధం తీరా మాటిచ్చేశాను. నా మాట నిలబెట్టు తల్లి అని నాన్నగారు బతిమాలితే నేను మెత్తబడతానా? చెప్పినట్టు వింటేనే ఆయన మీద ప్రేమ గౌరవం ఉన్నట్టు, లేకపోతే లేనట్టునా? నాన్నగారు అన్నాను, ఏదో అందామని. ఏమనాలో ఆలోచించుకోలేదు. కింద నుంచి టాక్సీ హార్న్ వినిపించింది. వెళ్ళో అన్నారు ముక్తసరిగా. కిందికొచ్చేశాను. బత్తాయి పళ్ళు అవి నా చేతి సంచిలో కుక్కుతోందమ్మ. ఎందుకమ్మా అవన్నీను అని అలవాటు చొప్పున నోటి చివరిదాకా వచ్చింది. అనలేదు. అసలే అమ్మ మనస్సు బాగోలేదు. మాట్లాడక సంచి తీసుకుని గుమ్మం దాటుతున్నాను. పరీక్షలకి బాగా చదువు, ఆరోగ్యం జాగ్రత్త అన్నారు నాన్నగారు. అప్పుడే మేడమించి కిందకొచ్చినట్టున్నారు. వీధి మెట్లు దిగుతుంటే అమ్మ ఉండు ఒక్కసారి వెనక్కిరా అంది. ఏమిటన్నట్టు చూశాను. ఎదురుగా ఆచారిగారు ఒక్కరూ వస్తున్నారు. ఏమిటే చాదస్తం మరీను అనేసి టాక్సీ ఎక్కేశాను. సూట్ కేసు లోపల పెట్టాడు తమ్ముడు. జాగ్రత్తగా రైలు ఎక్కించిరా అని తమ్ముణ్ణి హెచ్చరించారు నాన్నగారు. వాణ్ణి చూసి నవ్వుకున్నాను. టాక్సీ పోతోంది. అక్కా, నిన్నొక్కటి అడగనా? ఈ సంబంధం ఎందుకొద్దన్నావే? నసుగుతూ అడిగాడు. మాట్లాడకుండా అద్దంలోంచి బయటికి చూశాను. అద్దం మట్టి పట్టి మచ్చలు పడుంది. మసకగా కనిపిస్తోంది. అద్దాన్ని కిందికి దించేశాను. ఈసారి గాలి కూడా వెచ్చగా తగిలింది. మూర్తి ఊపిరి గుర్తొచ్చింది. శేఖరం గారు మా బావగారు అవుతున్నారని నా ఫ్రెండ్స్ అందరితో చెప్పేశానక్కా. తమ్ముడి చిన్నతనానికి జాలేసింది. ఏమని సముదాయించను వాణ్ణి? నీకు ఇంకో మంచి బావగారిని తెచ్చిపెడతా లేరా అందామనిపించింది. తన కాబోయే అల్లుడని శేఖరం గురించి నాన్నగారు అందరితో అన్నారట. ఆయన తొందరపడ్డారు. శేఖరం స్టేషన్కి వస్తాడని అనుకోలేదు. టాక్సీ ఆగగానే వచ్చి తలుపు తెరిచాడు. నాన్నగారు ప్రయోగించదలిచిన ఆఖరి అస్త్రమా ఇతని రాక అన్న సందేహం కలిగింది. క్షణం పాటు నా నరాలు బిగుసుకున్నాయి. ఇంత ఆలస్యమైందేమిటి? రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది అంటూ తమ్ముడి చేతిలోని సూట్ కేసు తీసుకున్నాడు. తమ్ముడు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళబోతుంటే వారించాడు వాణ్ణి. తనే తీసుకుని ఉంచట. మీరొస్తారనుకోలేదు అన్నాను.
ఒక్క ముక్క చెబుదామని వచ్చాను. ఆఖరిసారి పీల్చి సిగరెట్ని బూటుతో నలిపాడు. ఏం చెప్పినా సరే నా నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేనని స్పష్టంగా చెప్పాలని నిశ్చయించుకున్నాను. రైలు కూత పెట్టింది. నడక వేగం హెచ్చించాం. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ప్లాట్ఫామ్ చివరిగా ఉంది. జనాన్ని తప్పించుకుంటూ హడావిడిగా నడవడంతో కొంచెం ఆయాసం వచ్చింది. కంపార్ట్మెంట్లో కూర్చున్నాను, కిటికీ దగ్గరగా. కిటికీ ఊచలు పట్టుకుని తమ్ముడు అవతల నించున్నాడు. శేఖరం కనిపించలేదు. ఇటు అటు చూశాను. 4-5 పత్రికలు కొని పట్టుకొస్తున్నాడు. నా మీద ఇంకా ఎందుకంత శ్రద్ధ అనుకున్నాను. పెట్టె లోపల పెట్టి పత్రికలిస్తే పుచ్చుకున్నాను. జేబులోంచి సిగరెట్టు పెట్టి తీసి ఓ సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. వెలిగించబోతుంటే రైలు కూత పెట్టింది. చెవులు చిల్లులు పడేటట్టు. అగ్గిపుల్ల ఆరిపోయింది. మరోటి వెలిగించాడు. ఆరిపోకుండా అరచెయ్యి అడ్డు పెట్టుకుని సిగరెట్టు ముట్టించుకున్నాడు. రైలు కదిలింది కొద్దిగా. ఏదో చెప్పాలనుకున్నట్టున్నారు అన్నాను. కుతూహలాన్ని ఆపుకోలేకపోయినందుకు నాకే సిగ్గేసింది. అరచేతి చాటున అగ్గిపుల్ల అలాగే పట్టుకుని నా వైపు కళ్ళెత్తి చూశాడు. చెయ్యి చురుక్కుమన్నట్టుంది. పెదిమల చివరి నుంచి సిగరెట్టు జారిపడింది. అతనేమీ అనలేదు. రైలు ముందుకు సాగింది. అతని వైపే చూస్తున్నాను. ఏం చెప్పాలనుకున్నాడు? తనని మోసం చేశాననా? సిరిరా మోకాలడ్డుతున్నాననా? పెద్దవాళ్ల మాట వినకుండా పొగర్మోత్తనం చూపిస్తున్నాననా? నాకన్నా అందమైన దాన్ని, తెలివైన దాన్ని సంపాదించుకోగలడనీనా? ఒక్క పరుగున ముందుకొచ్చి చెయ్యి చాచాడు శేఖరం. నేను చెయ్యి కలిపాను. చిరునవ్వుతో ఆప్యాయంగా అదిమి వదిలేశాడు. రైలు పరుగు ప్రారంభించింది. అంతవరకు కంపార్ట్మెంటులో ఎవరున్నారన్న సంగతి కూడా గమనించలేదు. చూస్తే ఒక్క సాధువు తప్ప మరెవ్వరూ లేరు. ఏదో వేదాంత గ్రంథంలా ఉంది, చదువుతున్నాడు. సాంగత్యం మంచిదే నవ్వుకున్నాను మనసులోనే. అయినా ఛాయామాత్రంగానైనా నా మొహం మీద చిరునవ్వు కనిపించిందో ఏమో. అప్పుడే పుస్తకంలోంచి తల ఎత్తి ఆయన నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. బెంగాలీవాడిలా ఉన్నాడు. ఎంతవరకు వెడుతున్నావు అని ఇంగ్లీష్లో అడిగాడు. ఆదమరపుగా ఆయన్నే పరిశీలిస్తున్న నేను కొంచెం ఉలిక్కిపడి, వాల్తేర్ దాకా అనుకుంటాను అన్నాను ఇంగ్లీష్లోనే. నా సమాధానం నాకే తెలివి తక్కువగా తోచింది. అనుకోవడం ఏమిటి? ఆయన మృదువుగా నవ్వుతూ, నిన్ను చూడగానే అనుకున్నాను నువ్వు వేదాంతివవుతావని అన్నాడు. పక్కపక్క నవ్వాను. ఇంకా నయం అనుకున్నాను. నా నవ్వుకి ఆయన చిన్నబుచ్చుకున్నాడేమోనన్న అనుమానం వేసి మళ్ళీ ఆయన ముఖంలోకి చూశాను. ఎంతో సౌమ్యంగా నా వైపు ఒక్కసారి చూసి వెంటనే పుస్తకం వైపు దృష్టి పోనిచ్చాడు. ఆయన మీద గౌరవభావం కలిగింది నాకు. ఆయనకి ఇబ్బంది కలిగించకూడదనుకుని నేను సంచిలోంచి లెవియాథన్ తీసి చదవడం మొదలుపెట్టాను. 10-15 పేజీలు చదివేసరికి రైలు కుదుపుకి తలనొప్పి వచ్చింది. కాసేపు కిటికీలోంచి వెనక్కి పరిగెడుతున్న చెట్లని, పొలాలని చూశాను. పరిగెట్టుకొచ్చి చెయ్యి చాచిన శేఖరం గుర్తుకొచ్చాడు. అతను కొనిచ్చిన పత్రికలు గుర్తుకొచ్చాయి. టైం తీసి తిరగేశాను కొంతసేపు. తెలుగు పత్రికల్లోని 2 కథలు చదివాను. విసుక్కుని అవతల పడేశాను. మళ్ళీ హాబ్స్ తీశాను. దీపాలు వెలిగాయి. చుట్టూ చెట్లు, చేమలు ముదురు రంగులో కనిపిస్తున్నాయి. దూరంగా కొండలు గచ్చకాయ రంగులోనూ, పాకుడు రంగులోనూ కనిపిస్తున్నాయి. పుస్తకంలో పంక్తులు అల్లుకుపోయినట్టు కనిపిస్తున్నాయి. పమిట కొంగుతో తుడుచుకున్నాను. అక్షరాలు ఏమంత కొట్టొచ్చినట్టు కనిపించలేదు. అంతకంతకు అపరిచితంగా తోస్తున్నాయి. స్వాముల వారి వంక చూశాను. ఆయన ఇందాకట్లాగే నిశ్చలంగా కూర్చుని దీక్షగా పుస్తకం చదువుకుంటున్నాడు. ఏమిటా చదువు? కాస్త కబుర్లు చెప్పడానికి వీల్లేకుండా రైల్లో యమదీక్షగా చదివేవాళ్ళని చూస్తే ఒళ్ళు మంట. నాకు పరీక్షలు కాబట్టి తప్పలేదు గాని హఠాత్తుగా ఏమన్నా తినాలనిపించింది. స్టేషన్ ఎక్కడా దరిదాపుల్లో ఉన్న సూచనలు లేవు. రైలు శరవేగంతో పోతోంది. అమ్మిచ్చిన బత్తాయి పళ్ళు గుర్తొచ్చాయి. ఒకటి తీసి ఒలవబోయాను. మళ్ళీ ఆలోచించి ఇంకో పండు తీసి స్వాముల వారికేసి తిరిగి, తీసుకుంటారా అన్నాను. ఆయన చిరునవ్వుతో స్వీకరించాడు. కానీ పక్కన పెట్టేసి మళ్ళీ చదువు కొనసాగించాడు. నాకు ఒళ్ళు మండింది. ఏమైనా సరే ఆయన్ని పలకరించి మాటల్లోకి దింపాలనుకున్నాను. నా పండు ఒలుచుకుంటూ ఆయన వైపే పరీక్షగా చూస్తున్నాను. అలా చూస్తుంటే ఎన్నో ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ఈయన వయసు ఎంతుంటుంది? అసలే ఊరు? పేరేమిటి? సాధువు ఎందుకయ్యాడు? ఎప్పుడయ్యాడు? ఇప్పుడెక్కడుంటున్నాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు. నాకు నేనే సమాధానాలు చెప్పుకున్నాను. ఓ 50 ఏళ్ళుండొచ్చు. కాశీయో గయో అయ్యుంటుంది ఈయన ఊరు.
ఎలాంటి పేరుంటే బాగుంటుందో ఊహించడం మొదలెట్టా. ఒక్కటీ సంతృప్తికరంగా కుదరలేదు. సన్యాసం ఎందుకు పుచ్చుకుని ఉంటాడు? పెళ్ళాం బిడ్డల్ని పోషించలేకనా? అప్పుల బాధ పడలేకనా? ఉద్యోగం దొరక్కనా? ఎందుకని సాధువుల్లో చేరిపోయాడు చెప్పా? ఏమమ్మా, తోచడం లేదనుకుంటాను. ఉన్నట్టుండి మాటలు వినిపించాయి. ఆయన తెలుగువాడే, ఏ ప్రాంతం వాడో గాని. ఏమీ తోచక ఆయన వైపే దీక్షగా చూస్తున్న సమయాన పట్టుబడిపోయినందుకు సిగ్గుపడ్డాను. అయినా తెచ్చిపెట్టుకున్న దర్పంతో, ఎలా అనుకున్నారు తోచడం లేదని అని అడిగా. ఇందాకట్నుంచి ఒక్క పనిలోనూ నిమగ్నం కాలేకపోతున్నావు కదా, అయితే ఇందాకట్నుంచి మీరు దీక్షగా పఠిస్తున్నారనుకోవడం నా భ్రమ అన్నమాట అన్నాను కవ్విస్తూ. ఇదిగో పుస్తకం తీసుకుని నన్ను పరీక్షించవమ్మా అన్నాడాయన చిలిపిగా నవ్వుతూ. నాకన్నా 2 ఆకులు ఎక్కువే చదివాడే అనుకున్నాను. పుస్తకం తీసుకు చూశాను. రామకృష్ణ పరమహంస మొదటి పేజీ తిప్పి చూశాను. రామకృష్ణ మఠం గ్రంథాలయం, కలకత్తా అని ముద్ర ఉంది. పుస్తకం ఆయనకి తిరిగిచ్చేస్తూ అడిగాను, మీరెంతకాలం నుంచి ఉన్నారిందులో? 25 సంవత్సరాలకు పైగా అవుతోంది. మీకు జీవితం మీద విరక్తి ఎందుచేత కలిగిందో తెలుసుకోవచ్చునా? నా కుతూహలానికి క్షమించండి అన్నాను వెంటనే. సంశయాన్ని తీర్చుకోవడంలో తప్పు లేదమ్మా. సూటిగా అడిగి తెలుసుకోకుండా పరిపరి విధాల ఆలోచించి మనస్సుకి శ్రమ కలిగించడం శ్రేయస్కరం కాదు. నువ్వు ఊహించినట్టుగా నాకు జీవితం మీద విరక్తి కలగడం వల్ల కాదు, ఐహిక జీవితం మీద రక్తి కలక్కపోవడం వల్లనే ఈ మార్గాన్ని అనుసరించాను. ఆయన యుక్తికి నవ్వుకున్నాను. మీకు రక్తి ఎందుకు కలగలేదు అని అడుగుదామనుకుని మళ్ళీ మనసు మార్చుకున్నాను, బాగుండదేమోనని. మీరు ప్రస్తుతం ఎక్కడికి వెడుతున్నారు అని ధోరణి మార్చాను. స్వామి వివేకానందుని 100వ జయంతి ఉత్సవ సందర్భంలో మన దేశంలోని ముఖ్య కేంద్రాలు పర్యటించి రామకృష్ణ పరమహంస తత్వం పైన కొన్ని ప్రసంగాలు చేయడానికి నియమితుణ్ణయ్యాను. దారిలో విశాఖపట్టణంలో దిగి ఆ తర్వాత కలకత్తా వెళ్లవలసి ఉంది. విశాఖపట్నంలో ఎన్నాళ్ళుంటారు? ఉత్సాహంగా అడిగాను. 1 రోజు అని చెప్పాడు. తప్పకుండా వచ్చి మీ ప్రసంగాన్ని వింటాను అన్నాను. ఆయన సంతోషించాడు. ఆయనతో సంభాషణ కొనసాగడానికి సావకాశం లేకుండా కాజీపేట వచ్చింది. ఎవరో 2 దంపతులు ఎక్కారు కంపార్ట్మెంట్లోకి. పెద్ద పెద్ద భోషాణాల్లాంటి ట్రంకు పెట్టెలు, రోడ్డు రోలర్లంత బెడ్డింగులు, పళ్లబుట్టలు, ఎర్ర నూనె కారుతున్న ఊరగాయల డబ్బాలు, పూల కుండీలు. క్షణంలో వాళ్ల సామాన్తో కంపార్ట్మెంటు నిండిపోయింది. నడవడానికి కూడా జాగాలేనంతగా క్రిక్కిరిసిపోయింది రకరకాల శాల్తీలతో. క్లోక్ రూమ్కి వెళ్లడానికి ఆ సామాను మించి గెంతులు వేసి దాటవలసొచ్చింది. పెట్టెలు జరపడంతో స్వాముల వారి పాదం మీదకి తోసేసినట్టున్నారు. స్వాముల వారి ముఖంలో అరక్షణం సేపు బాధ కనపడి అంతలోనే ప్రశాంతత ఆవరించింది. ఆయన సహనానికి మనసులోనే జోహారులర్పించాను. ఆ పూటకి స్వాముల వారు భోజనం చేయనన్నారు. నేనిందాక ఇచ్చిన బత్తాయి పండు ఉల్చుకు తిని గ్లాసుడు మంచినీళ్లు తాగారు. నేను రైలు దిగి వెళ్ళి 2 పూరీలు కూర పొట్లం కట్టించి తెచ్చుకున్నాను. లస్సీ అమ్మొస్తే 1 గ్లాసుడు తీసుకున్నాను. రాత్రి 10 కావచ్చిందేమో. తిన్న వెంటనే నిద్ర పట్టేసింది. మర్నాడు పొద్దున్న ఏలూరు వచ్చాక మెలకు వచ్చింది. తెల్లవారి వెలుగులో పరీక్షగా చూశాను. రాత్రి కాజీపేటలో ఎక్కినావిణ్ణి. 25 ఏళ్లుంటాయేమో. పెద్ద అందంగా లేకపోయినా ఆకర్షణీయంగా ఉంది. ఎక్కడో చూసినట్టుగా ఉంది ముఖం. ఎక్కడ చూశాను చెప్పమా అని ఎంతో ప్రయత్నించాను గుర్తుకు తెచ్చుకోవడానికి. ఆవిడ భర్తని మాత్రం ఎప్పుడు చూసినట్టు లేదు. ఆవిడ్నే ఎక్కడో చూసినట్టు అనుమానం. సంభాషణలోకి దింపితే ఏ సంగతి తేలుతుంది అని నేనే మొదలెట్టా. ఎక్కడిదాకా వెళ్తున్నారండి? నిడదవోల్లో దిగి నరసాపురం వెళ్ళాలి అనేసరికి నా ఉత్సాహం సగం చప్పబడిపోయింది. నేనెప్పుడూ నరసాపురం ఎరగను. మరి వీణ్ణెక్కడ కలిసి ఉంటాను? హైదరాబాదైనా అయి ఉండాలి, వాల్తేరైనా అయి ఉండాలి. మరో ఊరితో నాకట్టే పరిచయం లేదాయను. ఈసారి నన్ను అడిగింది ఆవిడ. ఎక్కడిదాకా ప్రయాణం అని చెప్పాను. చదువుకుంటున్నారా అక్కడ? అవునండి. ఎక్కడా? ఏవిఎన్లోనా? కాదండి, యూనివర్సిటీలోనే. ఓ, మీకు మూర్తి, వైఎన్ మూర్తి తెలుసునా? ఈ మాట నా ఉత్సాహం ఆపుకుందామన్నా ఆగలేదు. మూర్తి ఈవిడికి తెలుసునన్నమాట. మూర్తికి చుట్టం కాదు కదా. మీకెలా తెలుసు ఆయన అన్నాను. మూర్తి నా ఒక్కదాని సొత్తే అయినట్టు. వాడు మా అన్నయ్యే
అంది గర్వంగా. అప్పుడు జ్ఞానోదయం అయింది. అందుకే ఆ పోలిక కొంచెం ఉండబట్టే ఈవినెక్కడో చూసినట్టు అనిపించింది. నా సబ్జెక్ట్ ఏమిటని అడిగింది ఆవిడ. చెప్పాను. అయితే మా అన్నయ్య నీకు బాగా తెలుసునన్నమాట అంది ఉత్సాహంగా, నాకు మరింత దగ్గరగా జరుగుతూ. ఇంతలో ఆవిడ భర్త మా ఇద్దరికీ ఇడ్లీలు పట్టుకొచ్చి ఇచ్చాడు. అవునుగాని మా అన్నయ్యకి ఎవరో స్నేహితురాలుందిట, నీకు తెలుసునా అంది కబుర్ల ధోరణిలో. నా పెదిమలు ఊనికాయి సిగ్గుతో. ఏమని చెప్పాలో తెలియలేదు. ఎలా అయినా తప్పించుకుందామని ఏమీ ఎరగనట్టు, ఆయనకి చాలామంది స్నేహితులున్నారు, చాలా సరదా అయిన మనిషి అన్నాను. నేను అమాయకురాలని నమ్మింది ఆవిడ. అది కాదు, వాడు ఎవరో అమ్మాయిని ప్రేమించాట. మా నాన్న ఎన్ని సంబంధాలు చూసినా ఏదో వంకపెట్టి ఒప్పుకోవడం లేదమ్మా. ఏ కులం పిల్లని ప్రేమించాడోనని మా అమ్మ భయం. మీకా భయం ఏమీ అవసరం లేదు, ఆయన ప్రేమించింది నన్నే అని చెప్పెయ్యాలన్నంత ఉద్రేకం కలిగింది. ఎలాగో అణుచుకుని, మీ అమ్మగారు వాళ్ళు ఎక్కడుంటున్నారు అని మాట తప్పించేశాను. ఆవిడ భోళాభోళీ మనిషిలా అనిపించింది. ఏమైనా విషయం అందిస్తే చాలు అదే పనిగా ఆ విషయమై నిస్సంకోచంగా మాట్లాడేస్తోంది. ఏమైనా మనిషి మంచిది. ఆవిడ నా ఆడపడుచు కాబోవడం నా అదృష్టమే. కలిసిమెలిసి సరదాగా ఉండగలుగుతాను అనుకున్నాను. మూర్తి చెల్లెలు ఆవిడ భర్త నిడదవోల్లో దిగిపోయారు. మళ్ళీ స్వాముల వారు నేను మిగిలాం. ఇద్దరం చెరో పుస్తకం పుచ్చుకుని కూర్చున్నాం. రాజమండ్రి స్టేషన్లో రైలాగింది. కూర్చుని నడువు నొప్పెట్టిందేమో, కాస్త అటూ ఇటూ పచార్లు చేద్దామనిపించింది. స్వామీజీ, ఇప్పుడే అలా తిరిగి వస్తానండి అని లేచాను. త్వరగా రామ్మా, పత్రికలు అవి చూస్తూ ప్రయాణం మాట మర్చిపోయేవు అన్నారు చిరునవ్వుతో. బుక్ స్టాల్ ప్లాట్ఫామ్ చివరెక్కడో ఉంది. అక్కడి దాకా వెళ్లాలనిపించలేదు. దిగి ఊరికే అటూ ఇటూ చూస్తున్నాను. అమ్మా, కన్నె పిల్లలకి కొన్ని చిట్కాలు కావాలా అని పక్క నుంచి చిన్న గొంతుతో ఎవరో అడిగారు. అటు తిరిగి చూశాను. 2 చేతుల నిండా పుస్తకాలు పెట్టుకుని అమ్మకానికి వచ్చిన మనిషి. వద్దు అన్నాను. అయినా వినిపించుకోకుండా, దాంపత్య సుఖం మొదటి రాత్రి 60 వద్దయ్యా గట్టిగా అన్నాను. ఏమనుకున్నాడో నన్ను యగాదిగా ఒక్కసారి చూసి పక్క కంపార్ట్మెంట్ వైపుకు వెళ్ళిపోయాడు. ఆయ్ కనకాంబరాలు సంపెంగ పోలో అంటూ అరుచుకుంటూ నా పక్క నుంచే పోయాడు పువ్వులమ్మేవాడు. వాడి కేకకి చెవులు గింగురుమన్నాయి. కొంచెం దూరంలో ద్రాక్ష పళ్ళవాడు కనిపించాడు. కాసిని కొని స్వాముల వారికి ఇద్దామని వాడి వైపుకు నడిచాను. వెనక నుంచి ఎవరో నన్ను పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. ఆడగొంతు. అనుమానంతో వెనక్కి తిరిగి చూశాను. సుధ ఒక్క అంగలో వచ్చి నా చేతులు 2 పట్టుకుంది. నువ్వెలా వచ్చావు ఇక్కడికి అన్నాను. నువ్వెలా వచ్చావో చెబుతూ అంది చింకి చాటంత మొహం చేసుకుని. వాల్తేరు వెడుతున్నాను, హైదరాబాద్ నుంచి. మేమిక్కడే ఉంటున్నాం ఇప్పుడు. ఈ మధ్యనే ఇక్కడికి బదిలీ అయింది. ఒక్క పూట మా ఇంట్లో ఉండి వెళ్ళురమ్మా. అమ్మో, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఈసారి సెలవుల్లో వస్తాలే. రా, నా కంపార్ట్మెంటుకు పోదాం, కాసేపు కూర్చుని మాట్లాడుకోవచ్చు. ఉండు, మా వారికి పరిచయం చేస్తాను నిన్ను అంటూ కొంచెం దూరంలో నుంచుని మా వైపే చూస్తున్న ఒక ఆజానుబాహుణ్ణి పిలిచి, హీనే అంది. నమస్కరించాను. మా రమండి అంది ఉత్సాహంగా. అతను నవ్వుతూ, అయితే మీ స్థానంలోనన్నమాట నేనున్నది అన్నాడు. అంటే తెల్లబోతూ అడిగా. ఆహా, మా రమా నేను చిన్నప్పటి నుంచి ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం అని చెప్తూ ఉంటుంది సుధా. అతని మాటలకి సిగ్గుపడుతూ నవ్వాను. ఒక్క పూటకి దిగురమా అంది సుధ మళ్ళీ బతిమాలుతున్న ధోరణిలో. రాజమండ్రి ఎప్పుడూ చూసినట్టు లేదు అన్నాడు అతను. ఇంతోటి రాజమండ్రి సందులో గొంతులో చూడలేకపోతుందనే నా కోసం దిగమంటున్నాను గాని అని సాగదీసింది సుధ. సర్లే, నీకోసమేలే, నా కోసం అనుకోవడం లేదు అన్నాడు. బాబోయ్, దిగుతానర్రా, దెబ్బలాడుకోకండి అన్నాను నేను నవ్వుతూ. అమాంతం నా నడుముని వాటేసుకుంది సుధ. ప్రేమలు తర్వాత చూపించుకుందురు గాని ముందు సామాన్ దించుకోండి అన్నాడతను. గబగబా నా కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం. స్వాముల వారిని చూడగానే ఎందుకో నా మనస్సు చివుక్కుమంది. వాల్తేరు దాకా వెడుతున్నానని చెప్పి మధ్యలో దిగిపోతూ ఉంటే ఆయన్ని దగా చేస్తున్నట్టుగా అనిపించింది. స్వాముల వారికి సుధని, ఆమె భర్త రాజారావుని పరిచయం చేశాను. స్వామీజీ, సుధ వాళ్ళింట్లో ఓ రోజు ఉండమని బలవంతం చేస్తోందండి. ఇక్కడ దిగిపోతున్నాను అన్నాను తప్పు చేస్తున్న దానిలా మొహం పెట్టి. ఆయన మాత్రం చిరునవ్వు నవ్వారు. అలాగే వెళ్ళిరామ్మా,
మళ్ళీ కలుసుకుందాం అన్నారు. ఆశ్చర్యంతో ఆయన వైపు చూశాను. ఆయన కన్నుల్లోని ఆత్మవిశ్వాసం చూశాక ఎలా, ఎప్పుడు అంటూ ప్రశ్నించబుద్ధి కాలేదు. ఆయనకి పాదాభివందనం చెయ్యాలనిపించింది. సామాన్ తీసుకుని వెళ్ళొస్తానండి అన్నాను. నన్ను సాగనంపడానికి గుమ్మం దాకా వచ్చారాయన. రైలు కనుచూపు మేర దాటిపోయే వరకు స్వాముల వారిని చూస్తూ చెయ్యి ఊపాను. మీకీ సాధు సంపర్కం ఎప్పటినుంచి? వెనక్కి తిరిగి చూశాను. రాజారావు కొంటిగా నవ్వుతున్నాడు. నోట్లో జానుడు పొడుగు చుట్టతో దర్పంగా చూస్తున్నాడు. సజ్జన సాంగత్యానికి సాధువేమిటి, సంసారేమిటి? బాగా చెప్పారు అంటూ గుప్పున పొగ వదిలాడు. అతని వెటకారానికి ఒళ్ళు మండింది. సుధ ఇదేమీ పట్టించుకోలేదు. పదరమా అంది నా చేతిలోని సూట్ కేసు అందుకుంటూ. వద్దులే, నే పట్టుకుంటాను అన్నాను విడిపించుకుంటూ. ఇలా ఇవ్వండి అన్నాడు రాజారావు. పర్వాలేదులేండి అన్నాను. చటుక్కున చేతిలోంచి లాక్కున్నాడు. సుధ వైపు చూశాను. ఏమిటీనా అన్నట్టు. సుధ నా చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది. స్టేషన్ బయటకు రాగానే జట్కా మాట్లాడాడు రాజారావు. ముందు సుధ ఎక్కింది. తర్వాత నేనెక్కబోయాను. కాలు కొంచెం జారింది. మళ్లీ ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటే రాజారావు జట్కా వాణ్ణి కేకేసి, కొంచెం బండి వెనక్కి దించబోయ్, మరీ వేలిడేసి మనుషులు అన్నాడు. సుధ పక్కుమని నవ్వేసింది. ఉడుకుమొత్తనం వచ్చినా పైకి కనబర్చకుండా, చూసుకోండి నా తడాకా అన్నట్టుగా వెనక నుంచి చిన్న ఎగిరి బండిలో కూర్చున్నాను. నేను సర్దుకోగానే రాజారావు కూర్చున్నాడు. వెంటనే బండి వెనక్కి దిగజారిపోయింది. గుర్రం మీద కాడి పైకి లేచిపోయింది. గుర్రం సకిలించింది. బాబయ్య, కాసింత ముందుకు రండయ్యో అన్నాడు జట్కావాడు. నేను ముందుకు జరిగాను బాగా. బండి ఇంకా వెనక్కి ఒరిగిపోయే ఉంది. మీరట్ట కాళ్ళు యాలాడేస్తే కాదు, పైకి రండి బాబయ్య, ముందుకు జరిగి కూర్చోండయ్యా. బండివాడి గోలకి రాజారావు బాగా పైకి జరిగి, నేను సుధా ఆక్రమించినంత స్థలం తనొక్కడూ ఆక్రమించాడు. అతని మోకాలు, భుజం నాకు రాసుకుంటున్నాయి. ఇబ్బందిగా ఉన్నా గమనించనట్టు ఊరుకున్నాను. సరస్వతి పవర్ ప్రెస్ దగ్గరికి పోనీవాయ్ అన్నాడు రాజారావు. జట్కావాడు కొరడా ఝళిపించాడు. గుర్రం పరుగులంకించుకుంది. రాజారావు చుట్ట పొగ జట్కా లోపల దట్టంగా వ్యాపించింది. నా కూపిరి సలపక దగ్గొచ్చింది. కాస్త వెధవ చుట్ట ఆర్పేయకూడదుటండి, రమకి పట్టం లేదు అంది సుధ. నా వైపు చూశాడతను. చూపు తప్పించుకుని బయటికి చూశాను. రాజారావు చుట్ట ఆర్పేశాడు. వ్యాపించిన పొగ ఇంకా బయటికి పోలేదు. ఓ 2 అంతస్తుల మేడ దగ్గర బండి ఆపించారు. రాజారావు ఒక్క గెంతులో దిగాడు. ఆ అదుటుకి బండిలో ఉన్న మేము ఒక్క ఎగురుకి టాపుకి ఠక్కుమని కొట్టుకున్నాం. నేను సుధ బండి దిగి ఇంట్లోకి దారితీశాం. వీళ్ళుంటున్నది మేడమీద భాగంలో. మెలికెలు తిరిగిన మెట్ల మించి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాం పైకి. రాజారావు సూట్ కేసులో మా వెనకాలే వచ్చాడు. ఉంటున్నది రాజమండ్రిలో అయినా ఇల్లు చాలా అందంగా అలంకరించి పెట్టింది సుధ. గుమ్మాలకు అందమైన తెరలు, డ్రాయింగ్ రూంలో సోఫాలు, వాటి మీద పువ్వులు కుట్టిన గలేబులు, పక్కల్నే వాజుల్లో తాజా పువ్వులు, గోడమీద 1-2 వర్ణచిత్రాలు. చూడగానే వాతావరణం చాలా హాయిగా అనిపించింది. ఓ సోఫాలో కూలబడ్డాను. సుధ లోపలికి వెళ్ళింది కాఫీ తీసుకొస్తానని చెప్పి. బల్లమీదున్న పత్రికలు చూస్తూ కూర్చున్నాను. ఆరిపోయిన చుట్టని వెలిగించుకున్నాడు రాజారావు. సుధ కాఫీ పట్టుకొచ్చింది. స్టీల్ గ్లాసుల్లో కాకుండా కప్పుల్లో పట్టుకొచ్చింది. కాఫీ తాగుతూ, కప్పులు చాలా అందంగా ఉన్నాయి అన్నాను. అంతకన్నా కాఫీ ఘోరంగా ఉందని స్పష్టంగా చెప్పొచ్చును గదా అన్నాడు నవ్వుతూ రాజారావు. సుధ చిన్నపుచ్చుకుంటుందేమోనన్న భయంతో వెంటనే కాఫీ అద్భుతంగా ఉంది, కప్పులు కూడా తగినట్టు అందంగా ఉన్నాయి అన్న ఉద్దేశ్యం అన్నాను. సుధ నవ్వింది. మా పెళ్ళికి ఎవరో ప్రెజెంట్ చేశారు వీటిని అంది. అవును గాని మా పెళ్ళికి రాలేదేమిటి మీరు? రాజారావు అడిగాడు. మీరు పిలిస్తే కదా. గట్టి చిక్కొచ్చి పడిందే. అయినా మీ స్నేహితురాలు పిలిస్తేనే పిలిచినట్టు కదూ అన్నాడు. మా సుధ నన్నేమీ నిలదీసి అడగటం లేదు నా పెళ్ళికి రాలేదేమిటని. పర్వాలేదు, పిట్ట కొంచెమైనా కూత ఘనమే అన్నాడు నవ్వుతూ. ఏమిటండోయ్, మరి చిన్నపిల్లని ఆడించినట్టు ఆడిస్తున్నారు దాన్ని అంది సుధ నన్ను వెనకేసుకొస్తూ. మారమా అని నువ్వు అంటుంటే నీలాగే ఉంటుందనుకున్నాను అని చేతులతో సుధ లావుని సూచించాడు. ఈసారి సుధని వెనకేసుకురావడం నా వంతయింది. మా సుధ ఇంతకు ముందు ఎంత నాజుగ్గా ఉండేది, ఇప్పుడు సహవాస దోషం వల్ల అలా పాడైపోయింది. గాని
నా మాటలకి సుధ పకపక నవ్వింది. రాజారావు మొహం ముడుచుకుంటాడనుకున్నాను అతని స్థూల దేహాన్ని ఎత్తి పొడుస్తున్నందుకు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ లేచి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. హాయిగా సోఫాలో జార్లబడ్డాను. అవును, హైదరాబాద్ ఎందుకెళ్ళావురమ్మా అడిగింది సుధ. అమ్మా నాన్నగారు అక్కడే ఉన్నారు. కిందటేడు నాన్నగారికి హైదరాబాద్ బదిలీ అయింది. ఈ 1 సంవత్సరంలో నా చదువు అయిపోతుంది కదా, మధ్యలో మార్పెందుకని నన్ను వాల్తేరులో పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంచారు. ఊరికే చూద్దామని వెళ్ళావా? ఏదైనా ఇబ్బంది వచ్చిందా? ఓ విధంగా ఇబ్బందే. ఏమిటేమిటి అంటూ గాభరాగా చూసింది సుధ. అమ్మని నాన్నగారిని ఎదిరించాల్సి వచ్చింది సుధా అన్నాను బాధగా. సంబంధం చూశారా అంది కన్నుగీటుతూ. అవునన్నాను. ఎవరతను అని అడిగింది. డాక్టర్ చంద్రశేఖరం అని మా నాన్నగారి స్నేహితుడి కొడుకు. తరచూ వస్తూ పోతూ ఉంటారు మా ఇంటికి. అక్కడ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. మరి ఎందుకు వద్దన్నావు? మనిషి బాగుండడా? హబ్బే, అది కాదు. అతన్ని పెళ్లి చేసుకోవాలన్న అభిప్రాయం నాకెప్పుడూ కలగలేదు. అదీ కాక మూర్తితో మొదట్నుంచి నాకు పరిచయం. అతన్నే చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. మూర్తి మన శాఖవాడు కాదు. పైగా హోదా కూడా తక్కువేనని అమ్మకి నాన్నగారికి అయిష్టత. ఈ రోజుల్లో కులాలే పట్టించుకోవడం లేదు, ఇక శాఖలంటూ మూర్ఖంగా కూర్చుంటే ఎలా? సుధ అంత ఉత్సాహం కనపరచలేదు. ఎంతైనా తల్లిదండ్రులు మన మంచి ఆలోచించే చూస్తారు కదా ఏ సంబంధమైనా. వాళ్ల మనసు నొప్పించకుండా ఉండాల్సింది అంది. నాకేది మంచిదో నాకు మాత్రం తెలీదు. ఇంత వయసొచ్చాక జీవితాంతం సహచరులుగా ఉండాల్సిన విషయంలో తగినవాణ్ణి ఎన్నుకునే బాధ్యత నేను తీసుకుంటే తప్పే ఉంది అంటూ నన్ను నేను సమర్థించుకున్నాను. సుధ తేలిగ్గా నవ్వేస్తూ, పోన్లే, ఎవరో ఒకరు నీకు నచ్చితే నీ జీవితం సుఖంగా సాగుతుంది. అంతకన్నా మీ వాళ్లకు మాత్రం కావాల్సిందేమిటి? అలా అనుకుని సరిపెట్టుకుని ఉంటారు మీ వాళ్ళు. కాఫీ కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళింది సుధ. రాజారావు బట్టలు మార్చుకుని వచ్చాడు. తెల్లని ధోవతి, ఖద్దరులాల్చి వేసుకున్నాడు. మొట్టమొదటిసారిగా మగవాడు ధోవతిలో కూడా అందంగా ఉండొచ్చును అనుకున్నాను. ఎలా ఉంది మా ఊరు అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. ఏది ఇంకా చూపించందే, ఏం చెప్పను? సుధని కేకేశాడు వెంటనే. ఏమిటంటూ కొంగుతో చేయి తుడుచుకుంటూ వచ్చింది. మీ స్నేహితురాలికి ఊరు చూపించలేదని అలకొచ్చింది కొంటెగా నవ్వుతూ అన్నాడు. చూశావా సుధా, అంతా కల్పన. పోనీ దానికే ఉంది, సాయంకాలం అలా పుష్కర్ రేవ్ వైపు పోదాం. అట్నుంచి కావాలంటే మ్యూజియం అవి చూసి రావచ్చు. ఇప్పుడు మ్యాట్నీకి వెడదామా అంది గారం చేస్తున్నట్టు. చంపావు పో, ఇప్పుడే బట్టలు మార్చుకున్నాను. మళ్ళీ చచ్చి చెడి సూటు బూటు వేయమంటే ఎలా? దిగులుగా చూశాడు రాజారావు. పర్వాలేదు, ఈ డ్రెస్లోనే ఎక్కువ బాగున్నారు, ఇలాగే పదండి అన్నాను చటుక్కున. అనేశాక నాలికి కొరుక్కున్నాను. రాజారావు మొహం కేసి మళ్లీ చూడకుండా చూపులు సుధ వైపుకి మళ్లించాను. అన్నం వడ్డిచ్చేస్తాను అంటూ సుధ వంటింటి వైపు వెళ్ళింది. నేను తన వెనకాలే వెళ్ళాను. గ్లాసులతో మంచినీళ్లు పెట్టి పీటలు వేస్తాను అన్నాను. వినకుండా నన్ను రెక్కపుచ్చుకుని బలవంతాన ఓ పీట వేసి కూర్చోబెట్టింది. అన్నీ చకచకా సర్దేసి రాజారావుని రమ్మని పిలిచింది. భోంచేస్తున్నంతసేపు అవి ఇవి నాకు మారొడ్డించమని సుధని చంపుకు తిన్నాడు. చీటికి మాటికి నా బక్కపలసదనాన్ని వెక్కిరిస్తుంటే నేను ఊరుకోలేదు. ఆయనకి ఇంకాస్త వడ్డించు సుధా, మరి నా తిండి చూసి మొహమాట పడుతున్నారు. మీ డోస్ తగ్గించకండి, నేనేమీ అనుకోనులేండి అన్నాను. పంతాలకు పోయి ముగ్గురం భుక్తాయాసంతో లేచాం. సాయంకాలం 6:30కి సినిమా అయిపోగానే రామా టాకీస్ నుంచి కాలినడకనే బయలుదేరాం. మ్యూజియంకి వెళ్లడం మానేసి అలా నడుస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పుష్కర్ రేవుకు వెళ్ళాం. అక్కడ మర్రిచెట్టు దగ్గర చిన్న దేవుడి గుడి ఉంటే సుధ అటుదారి తీసింది. ఏమేవ్, అటు వెళ్లకు, ప్రమాదం అన్నాడు రాజారావు. గాబరాగా చూశాం ఏమిటని. అక్కడ సాధువులున్నారే, చూసిందంటే మీ స్నేహితురాలు మళ్ళీ ఇంటికి రానంటుంది. సుధ నవ్వుకుని యువతలి వైపుకి వచ్చేసింది. అతని మీద ఎదురు దెబ్బ తీయడానికి అవకాశం కోసం కాచు కూర్చున్నాను. బ్రిడ్జి స్తంభాల చుట్టూ చేరి కేరింతలు కొడుతూ నీళ్లల్లో ఆడుతున్న పిల్లల్ని చూస్తూ ఉంటే నాకు ఆ గోదావరిలో హాయిగా ఈతలాడితే బావుండనిపించింది. ఒడ్డున నించుని కాసి నీళ్లు తీసుకుని మొహం మీద పోసుకుని పాదాలు తడుపుకొని తృప్తిపడి యువతలకు వచ్చేశాను. తర్వాత ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాం. పువ్వులు కొబ్బరికాయలు పట్టుకుని దేవుడికి దండం పెడుతుంటే రాజారావు నా వైపు తిరిగి, ఏమని కోరుకున్నారు అన్నాడు. మీతో ఎందుకు చెప్పాలి? నాకు తెలుసు మీరు చెప్పకపోయినా. ఏమిటి చెప్పండి చూద్దాం
మొగలి పువ్వంటి మొగుడు నివ్వవే అంటూ రాగం తీశాడు. ఛీ, నాకు మొగలి పువ్వు అంటే పరమ అసహ్యం. ఇదెక్కడి పిల్లరా బాబు అనుకున్నట్టు భుజాలు ఒక్క విరుపు విరిచి అవతలికి వెళ్ళిపోయాడు. దారిలో హోటల్లో భోంచేద్దామన్నాడు. అప్పుడు వెళ్ళి ఇంట్లో సుధ చేత వంట చేయించడం ఎందుకని. సుధ సంతోషించింది. భోంచేసి నడుచుకుంటూనే ఇంటికి చేరుకున్నాం. రాత్రి 9 దాటిపోయింది. అలసిపోయాను నడిచి నడిచి. పేకాడుకుందామా అంది సుధ. నిద్రొస్తోంది, వద్దు అన్నాను. డాబా మీద ముగ్గురికి పక్కలు వేసింది. కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. మధ్యాహ్నం చూసిన సినిమా గురించి. ఉన్నట్టుండి ఓ చలేస్తోంది అని రాజారావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నేను మగతగా కబుర్లు కొనసాగించాను. మరికొంతసేపటికి సుధ కూడా లోపలికి వెళ్ళిపోయింది. దూరం నుంచి నైట్ క్వీన్ పరిమళం గాలి వీచినప్పుడల్లా వచ్చి డాబా అంతా వ్యాపిస్తోంది. మామయ్య పడగ్గది పక్కన ప్రత్యేకంగా నాటించిన నైట్ క్వీన్ మొక్క ఈ పాటికి బాగా ఎదిగి ఇలాగే పరిమళాన్ని వెదజల్లుతూ ఉండుంటుంది. తాతయ్య గారింట్లో వేసవికాలం పొగడ చెట్టు కింద పక్కలు వేసేవారు. సెలవులకి వెళ్ళినప్పుడు రోజు పొద్దునే లేచి నా పక్క మీద ఎన్ని పూలు రాలేయో లెక్క పెట్టుకునేదాన్ని. ఇప్పుడు పొగడ పువ్వుల మీద అంత మోజు లేదు. సన్నజాజిది చక్కని పరిమళం, నాజూకైన పువ్వు, నాజూకైన పరిమళం. మత్తుగా ఒత్తిగిలాను. సన్నజాజి సౌరభం, సన్నాయి, కొబ్బరి చెట్లు, తాటాకు పందిరి, పట్టు చీరల గరగరలు, మండువాలో పేరంటాళ్ళు, ముత్తైదువులకు పసుపు రాస్తోంది వదిన. ఎవరో గంధం పూస్తున్నారు. మావయ్య కూతురు శశి పన్నీరు జల్లుతోంది. నాకు పిన్ని పూల జడ వేస్తోంది. సన్నజాజులు గుచ్చుతోంది. మధ్య మధ్య కనకాంబరాలు మరువం వేస్తే బావుంటాయంటోంది. మరే పువ్వులు కలపొద్దు అన్నాను. జడ ఇంకా సగం కూడా కాలేదు. పురోహితుల కేకలు, అమ్మాయిని తీసుకురండి. సన్నజాజుల పోగు తరగడం లేదు. బావ మొగలి పువ్వులు పట్టుకొచ్చాడు. కత్తిరించి జడ మీద కుట్టమన్నాడు. వద్దన్నాను. చాలా బాగుంటుంది, పెట్టించుకో అన్నాడు. వద్దన్నాను మళ్ళీ. కావాలంటే వాసన చూడు ఎంత బాగుందో అన్నాడు. బాబోయ్, నా దగ్గరకు తీసుకురాకు, నాకు అసహ్యం. కళ్ళు మూసేసుకున్నాను. బావ పట్టుదల వదల్లేదు. ముక్కుదాకా తీసుకొచ్చాడు. పిన్ని చేతుల్లోంచి జడ వదిలించుకుని దూరంగా పరిగెట్టాను. ముత్తైదువులంతా నవ్వుతున్నారు. బావ మొగలి పువ్వుతో నా దగ్గరకు వస్తున్నాడు. ఇంకా వెనక్కి వెళ్ళడానికి చోటు లేదు. గోడ అడ్డుకుంది. బావ మొగలి పువ్వుని మొహం మీద పెట్టాడు. బుగ్గలకి తగిలి గీరుకున్నాయి. మొగలి ఘాటుకి ఊపిరి సలపలేదు. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. బావ వేడి ఊపిరికి తల తిరిగినట్టయింది. ఎదిరించే శక్తి సన్నగిల్లింది. జడలో సన్నజాజులు గోడకి రాసుకుని నలిగి రాలిపడ్డాయి. కోపంతో ఒక్క తోపు తోశాను, బలాన్ని కూడగట్టుకుని. ఆ కుదుపుకి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూశాను. బావ కాదు, మొగలి పువ్వు కాదు. ఎదురుగా రాజారావు బుసలు కొడుతున్నట్టు ఊపిరి వదులుతున్నాడు. నా చేతులు రెండు మంచానికి అదిమిపెట్టి ఉన్నాయి. అరిచాను. నా గొంతు నాకే వినిపించలేదు. నా నోటి మీద మరో నోరు, ఘాటైన చుట్టవాసన. తల తిరిగిపోయింది. ఆపాదమస్తకాన్ని అదిమిపెట్టిన ఆ బరువుని తోసే శక్తి నాలో లేకపోయింది. నా అసహాయత్వానికి కళ్ళనీళ్లు తిరిగాయి. సుధొస్తే బావుణ్ణు అనుకున్నాను. పిలవబోయాను. మళ్లీ నా నోటి మీద నోరు, గుండెల మీద బరువు. కడుపులో దేవినట్టయింది. కాళ్ళు విరిగిన స్తంభాల్లా పడున్నాయి. నా వెన్నెముక కరిగిపోయినట్టుంది. ఉన్నట్టుండి నా మీద బరువు తొలగిపోయింది. ఆ బరువు నా నుంచి దూరంగా నడిచిపోయింది. పోతూ పోతూ నా శక్తినంతా కూడగట్టుకుని పోయినట్టుంది. నీరసం ఆవరించింది. ఒంటి మీదకి గాలి చల్లగా వీచింది. అయినా అలానే చలనరహితంగా మంచాన్నంటిపెట్టుకుని ఉండిపోయాను. ఆకాశం వైపు చూశాను. చందమామ పాలిపోయినట్టు కనిపించింది. చుట్టూ నక్షత్రాలు బిక్కుబిక్కుమంటున్నాయి. జరిగిన సంఘటనని మనస్సు మెల్లిమెల్లిగా పునశ్చరించుకుంటోంది. పువ్వుల గురించి ఆలోచిస్తుంటే ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు. పీడకల, దాని వెనుక రాజారావు. చలిగాలి ఒళ్లంతా జలధరించింది. జాకెట్టు బొత్తాలు పెట్టుకున్నాను. చీర మోకాళ్ల కిందకి లాక్కున్నాను. వణుకు కొంత తగ్గింది. మళ్లీ మనస్సులో ఆలోచనలు. నాకెందుకు జరిగిందిలా? నేనింత అబలనెలా అయిపోయాను? కళ్ళ నిండా నీరు నిండి 2 కనుకొలకల్లోంచి జారి చెంపలు చెవులు తడిశాయి. కోపం, ఆవేశం, బాధ, భయం, జాలి, అసహ్యం.
ఒక్కసారిగా అనుభవించాను. నాకెందుకు జరిగిందిలా? నా మూగ ప్రశ్నకి జవాబు చెప్పడానికి అక్కడెవ్వరూ లేరు. ఆకాశం కింద నేను తప్ప. తెల్లవారకుండా ఉంటే బావుండనుకున్నాను. గోడ దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. పారిపోయి గోదావరిలో దూకుదామా అనుకున్నాను. చీర కొంగుతో ఉరిపోసుకుందామా అనుకున్నాను. ఏదీ చెయ్యలేదు. మంచాన్ని అంటిపెట్టుకుని అలాగే ఆకాశం వైపు చూస్తూ కర్తవ్యం తోచక ఆలోచిస్తూ ఉండిపోయాను. అలసటలో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ ప్రయాణం మొదటి భాగం విన్నారు. రేపటి వసంత వల్లరిలో ప్రయాణం కథ రెండవ భాగాన్ని వినవచ్చు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.